చేసి గొప్ప గొప్ప స్థాయికి మీరు ఎదగాలి. లైఫ్ ఈజ్ వన్ టైం ఛాన్స్. వి కాంట్ రిపీట్. వెనక్కి తిప్పలేం, జీవితాన్ని వెనక్కి తిప్పలేం. వృధా చేసుకుంటే చాలా కష్టాలు పాలైపోతాం. వినియోగించుకుంటారో, ఎవరైతే బ్రెయిన్ని సరిగా వినియోగించుకుంటారో, ఎవరైతే అవకాశాలను సరిగా వినియోగించుకుంటారో వారు టాపర్గా ముందుంటారు. ఎవరైతే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఈ పూట గడిచిపోయిందా అని ఆలోచించేవాళ్ళు కిందనే ఉంటారు, పైకి ఎక్కరు, వేదికల మీద ఉండరు, చప్పట్లు కొట్టించుకోరు, చరిత్ర సృష్టించలేరు. సో యూజ్ యువర్ ఆపర్చునిటీస్ ప్రాపర్లీ, యూజ్ యువర్ టైం ప్రాపర్లీ. యాంగ్జైటీ, ఫియర్, నెగటివ్ యాటిట్యూడ్ అండ్ లేజినెస్. రేపు చదువుకున్నాంలే, ఏం మొదలు, ఇంకా 50 రోజులు ఉన్నాయి, ఇంకా 30 రోజులు ఉన్నాయి, ఇంకా 20 రోజులు ఉన్నాయి, ఇలా వాయిదా వేసుకునే అలవాటు లేజినెస్. ఫైనల్లీ ప్రొకాస్టినేషన్, వాయిదా వేసే మనస్తత్వం. ఈ 6 అంశాల్లో మీరు గురైనందువల్ల మీ మార్కులు తగ్గుతాయి. వీటి ప్లేస్లోకి మీరు ఏం మార్చాలి అంటే ప్లానింగ్. ఎలా చదవాలనే దానికి మీ ప్లానింగ్ ఉండాలి. ఇందాక నేను చెప్పిన ఏబీసీ మెథడ్లో. అండ్ సెకండ్ వన్ ప్రిపరేషన్, ప్రాపర్ ప్రిపరేషన్. అండ్ థర్డ్ వన్ ప్యాషన్, మార్కులు ఎక్కువ సాధించాలి. మీకు పేషెన్స్ కూడా ఉండాలి. మీరు ముందుకు సాగాలి. ఇతరులతో పోల్చుకోకుండా ఇష్టమైన రంగాన్ని ఎంపిక చేసుకోండి. మీకు ఏది నచ్చితే అదే. మీ అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పిందనో, టీచర్లు చెప్పారనే ఏదంటే రంగాన్ని, మీకు ఇష్టం లేని రంగాన్ని చూస్ చేసుకోకూడదు. మీకు ఇష్టమైన రంగాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇతరులతో పోల్చుకోకుండా ఇష్టమైన రంగాన్ని ఎంపిక చేసుకోండి. ఈర్ష్య, ద్వేషాలు మనసులో లేకుండా అందరినీ ప్రేమించడం నేర్చుకోండి. ఉత్తమ ఫలితాలు మీరు సాధించాలి అంటే, ఉన్నత లక్ష్యాలకు మీరు చేరాలి అంటే వ్యూహాత్మకంగా మీరు ముందుకు సాగాలి. యూ షుడ్ హ్యావ్ కేర్ ఆన్ యువర్ ఫ్యూచర్. వ్యూహాత్మకంగా వ్యూహం ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. మీ భవిష్యత్తు కోసం మీకు ప్లానింగ్ ఉండాలి. సో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. ఎదిగే కొద్దీ ఒదిగే మనస్తత్వం మీకు ఉండాలి. ఏకాగ్రతను ఏనాడు కోల్పోవద్దు. ఐకమత్యాన్ని మీరు సాధిస్తే అందరూ మీకు సహకరిస్తారు. ఒంటరి జీవితం ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోండి. ఓటమి గెలుపునే, ఓర్పు సహనాలే ఈ విజయాలకు సోపానాలు. ఔన్నత్యంతో జీవిస్తే అవురా అని అందరూ ప్రశంసిస్తారు. అందరంత ఎత్తుకు మీరు ఎదగాలి అంటే, అందరికీ ఆదర్శంగా మీరు నిలవాలి అంటే అహర్నిశలు శ్రమించడం ఒక్కటే ఏకైక మార్గం అని తెలుసుకుని ముందుకు సాగిపోండి. విజయాలు మీ బాధాక్రాంతం అవుతాయి. I wish you all the best. God bless you all. Thank you so much.